తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా ఈ పరాభవన సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి పరాభవాలు లేకుండా అన్ని మంచి అనుభవాలు ఇలాగా కలగాలని, ఆరోగ్య అవసరాలతో వాళ్ళ జీవితాలన్నీ కూడా తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరేమడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా సార్. రాశి ఫలాలే ఖచ్చితంగా మన ఛానల్లో మీ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ ప్రిడిక్షన్స్ ఈ సంవత్సరం అంతా కూడా మా రాశికి ఎలా ఉంటుంది, మా నక్షత్రానికి ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది తెలియచేద్దాం. అంతకన్నా ముందు గురు రాశి త్రయం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ ఇయర్ కూడా జరగబోతోంది. కన్జర్వేటివ్గా ఇట్లా జరగటం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే అంత క్రితం కూడా ఒక వీడియోలో మనం చేసాం. ఈ గురువులకి సంబంధించినంత వరకు కూడా సంపూర్ణంగా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశాలు లేవు. సో ముఖ్యంగా జనాలకి ఈ అరుగుదల మీద వాటి మీద వచ్చే రోగాలు, సో అందులో మనకి ఏమంటాం, ఈ భాగ్యనగరం కాదు మధుమేహ నగరం అని కూడా ఒక పేరు. ఖచ్చితంగా. సో ఈ మధుమేహం యొక్క ఇంపాక్ట్ కూడా పెరగటం అనేది ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న చిన్న వయసు వాళ్ళకి కూడా తొందరగానే సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెగిటివ్గా మాట్లాడితే అదొకటి. అంటే ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కూడా రోడ్డు మీద ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం బాగా తప్పనిసరి అయితే తప్ప, సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని కొంత క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. సో ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంకి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మనకి రాజు అవుతాడు. యాక్చువల్గా ఈ సంవత్సరానికి రాజు గురుడు అవటం వల్ల సో రాజులకే ఇబ్బంది, సామాన్య మానవులకి మంచిది. ఇప్పుడు మొదటి నుంచి కూడా పరాభవన సంవత్సరంలో కూడా దాని యొక్క అర్థం అనేది కూడా అంత ఈ రాజులకి మధ్య పరాభవాలు ఎదురవుతాయి ఎక్కువ అని చెప్పి దానికి సంబంధించిన సంకేతాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఈ వరకు యుద్ధాలు కూడా మనం ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఉగాది ముందు వీడియో కనుక చూసినట్టయితే ఫిబ్రవరి నుంచి జూన్ దాకా మనం పరీక్షాకాలం అని చెప్పాం అప్పట్లోనే. కరెక్ట్ సార్. సో ఇంచుమించుగా ఇప్పుడు ఫిబ్రవరిలోనే మనకి యుద్ధాలు చివరి నుంచి బిగిన్ అయ్యాయి. సో అక్యురేట్ గా ఎట్లా సార్? అమేజింగ్ మీ ప్రొడిక్షన్స్. అంటే అవి నిజమయ్యాయని సంతోషపడటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అంటే ఎప్పుడు Correct గా, మన వరకు నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నిరంతరం మనం పరిశోధన అనేది అవసరం ఉంటుంది. మనకు అంత క్రితం ఏదో 10 ఏళ్ళ కిందట నేర్చుకున్నాం కదా, అదే కొట్టుకు పిండి అంటే అవదు. అప్డేట్ సో అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎంత అప్డేట్ అవుతున్నా కూడా కొత్త విషయాలు ఏవోటి వెలుగుననే వస్తాయి. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు మనకి ఏమీ ఇలాంటి కోవిడ్ లాంటి వ్యాధులు లేవు, కానీ కోవిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించగలగాలి. సో అంత క్రితం చతుర్థంలో శని ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ లెవెల్ దాటడం అనేది కష్టం ఉండేది. అంటే 10th క్లాసు ఒకప్పుడు మీకు పేపర్లో టఫ్ అది. అప్పుడు ఇంటర్ ఏమంటాం 10th మెట్రిక్ అని, అసలు 10th కి ముందు మెట్రిక్ అనేవాళ్ళు. ఈ రెండు అసలు అవి పాస్ అయ్యారంటే వాళ్ళు ఒక హీరోల్లా చూసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు పాస్ అవుతాడు, ఎక్కువ మందికి ఫస్ట్ క్లాసులు వస్తాయి. మరి అదే శని చతుర్థంలో ఉంటే ఇప్పుడు ఎందుకు పాస్ అవుతున్నారు, అప్పుడు ఎందుకు పాస్ అవ్వాలా? శని మరి అప్పుడైనా గ్రహమే, ఇప్పుడైనా గ్రహమే కదా, అదే గ్రహం కదా. సో అందుకని మనం ఎందుకని ఈ రకమైన చేంజ్, అందుకని మనకి ఎప్పుడైనా సరే జాతకాలు చెప్పేప్పుడు పరిసరాలు, వాతావరణం, సో అవన్నీ కూడా గమనించి చెప్పాలని స్పష్టంగా ఉంటుంది మనకి. సో అందుకని ఇక్కడ మనకి పరాభవన సృష్టిలో గురుడికి వచ్చే ఇంపాక్ట్ వరకు ఏంటంటే ఎక్కువ రాజుల మధ్య కానీ ప్రజలు కొంతవరకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సంవత్సరం బాగా దోహదపడుతుంది. మరి ఈ యుద్ధాలు ఆగుతాయా సార్ ఆన్ దిస్ నోట్? అంటే ఖచ్చితంగా ఆగుతాయి, బట్ కానీ జూన్ దాకా అది ఎలాగైనా కొనసాగుతుంది. భారతదేశం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే భారతదేశంలో అయితే కనుక అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఏడాదైనా ఆ ఏడాదైనా ఒకటే చెప్తున్నా, సమర్థంగా ఎదుర్కొంటుంది. అద్భుతం, చాలా గ్యారంటీగా వీళ్ళు రక్షణాత్మకంగానే ఉంటారు. కానీ ఈ గ్యాస్ అందుబాటులో లేదు, అందుబాటులో ఉండదు, లేకపోతే ఆయిల్స్ అందుబాటులో ఉండవు అని అంటే ఒక ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అది. అంటే అవి ఎప్పుడైనా సరే కొంతవరకు ఇటు పాలకులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే కృత్రిమంగా దాని యొక్క ఏమంటాం కరువుని సృష్టించడం. ఇది అలా సృష్టించిందేనా? అంతే. సో అందుకని మొన్న కూడా మనకి రీసెంట్గా ఈ మోదీ కానీ వీళ్ళు కానీ అదే చెప్పారు, మనం ఏదైనా సరే మీ ఉత్పత్తి పెంచండి, మనకి ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి. సో రాదు, ఎందుకంటే కృత్రిమంగా వీళ్ళు ఆటోమేటిక్గా
ప్రతి దాని మీద దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయటం అనేది ఉంటుంది, కానీ అన్నీ మళ్ళీ అనుగుతాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రజలైతే బాగుంటారు. తర్వాత ఏమంటాం, రాజు ఏమంటాం మన ఈ సాధువులు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, తర్వాత అగ్ర కులాల్లో కూడా గౌరవనీయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా గౌరవించబడతారు. అద్భుతం, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే అందరినీ ఎవరైతే కొద్దిగా వెల్తిగా చూస్తున్నారో, ప్రతిదానికి వీళ్ళే కారణమని ఎవరైతే ఎత్తి చూపుతున్నారు, అలాంటి వాళ్ళు ఈసారి కొంత అవమానాలు పాలవకుండా గౌరవాలు పొందటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇంకో విషయం కూడా ఖచ్చితంగా పరాభవనలో ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే కొద్దిగా భక్తి భావాలు పెరిగాయి, మరింత ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో అందుకని చాలా విషయాలు మంచిదే. పాలకులకి మధ్య ఎక్కువ వైరుధ్యాలు రావటం అనేది వాళ్ళ వల్ల మనం ఏమైనా కొంత ఇబ్బంది పడాలి తప్ప బాగుంది దేశం అయితే. అద్భుతం. మరి ద్వాదశ రాశులకు కూడా ఈ పరాభవన సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ సంవత్సరం? ధనుసు రాశి వారికి కొంతవరకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు వీళ్ళకి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది ధనుర్రాశి వారికి. ఈ గురుడు ఇప్పుడు సప్తమంలో ఉండి ఎంతో కొంత వీళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా ఏదో రకంగా కొంత వీళ్ళని రక్షించటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు జూన్ నుంచి అష్టమ స్థానంలోకే గురుడు రావటం అనేది ఉంది. తర్వాత మళ్ళీ సంవత్సరం చివరికి వచ్చేప్పటికి రాహు ధనస్థానంలోకి అంటే కుటుంబ స్థానంలోకి రావటం అనేది ఉంది. సో డిసెంబర్ నుంచి మరింత ఎక్కువ, దానికి జూన్ నుంచి నెమ్మదిగా అంచెలంచెలుగా. సో ఏదైనా సరే కొద్దిగా వ్యాధులు అనేవి ఉంటే కనుక జాగ్రత్తగా చూపించుకోవటం అనేది, సో రెగ్యులర్గా కావాల్సిన క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో వైద్య విషయంలో అలాంటివి ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్, అది మళ్ళీ తర్వాత వచ్చే ఉగాది మధ్య కొద్దిగా ఒక్కోసారి ఆకస్మిక గండాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. తర్వాత బయట నుంచి రావాల్సిన ధనం కానీ గుర్తింపు గౌరవం కానీ అవి అంత వేగిరంగా రావు. సో మన శ్రమ మనం పడుతూ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఏమంటాం ప్రతిస్పందన అంత వేగంగా రాలేకపోవడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే ఈ ఫైనాన్స్ నడిపే వ్యాపారాల్లో ఉంటారో లేదా బ్యాంకు లావాదేవీలు అంటారు, అన్ని వాణిజ్య లావాదేవీలు, ఆ వాణిజ్య లావాదేవీలు నడిపే వాళ్ళకి లేదా బ్యాంక్ పరీక్షలకి హాజరయ్యే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రం జూన్ నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు బ్యాంకుల వాళ్ళకి, బ్యాంకు ఉద్యోగులకి, బ్యాంకు పరీక్షలు రాసే విద్యార్థులకి అలాంటి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో అందుకని అది ఆ రకంగా వాళ్ళకి మాత్రమే ఫేవరబుల్, కానీ మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత ధనం స్టకప్ అవ్వటం, రావాల్సిన సకాలంలో రాలేకపోవటం, సో మనం ఇస్తామన్న వాళ్ళకి సమయానికి ఇవ్వలేకపోవటం, ఈ చతుర్థ శని వల్ల ఎప్పటికీ మనశ్శాంతి లేకపోతే ఆ మనశ్శాంతి లేకపోవటం అనేది మరింత పెరగటం. సో ఇంట్లో కొద్దిగా ఒక 2 నెలలు కొద్దిగా బాగున్నాం ప్రశాంతంగా వెళ్తుంది అనుకున్నప్పటికీ 3వ నెలలో కొత్త మొదలవుతాయా ఇబ్బంది రావటం. అది పూర్తిగా పరిపూర్ణమైన ఆనందం అనుభవించడం అనేది కొద్దిగా తక్కువ ఉంది ఈ ధనుర్రాశి వాళ్ళకి. సో విద్యార్థులు కూడా బాగా శ్రమ పడితే తప్ప విజయాలు పొందలేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రంగానే నడవటం అనేది కనిపిస్తుంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ ధనుర్రాశి వాళ్ళు జాగ్రత్తగానే వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏమంటాం, ఎన్ని జాగ్రత్తలు మామూలుగా సామాజికంగా జరిగేవన్నీ అలాగల్లా జరుగుతాయిలేండి, అవి కాదు. బట్ ఏదైనా సరే వీళ్ళకి ఒక బీపీ ఉంది, ఒక హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, అలాంటి వాటి విషయంలో మాత్రం అంత నిర్లక్ష్యం వద్దు. పోతే పోయింది ఒక 100 రూపాయలు. సో చూసుకోవటం మంచిది. ముఖ్యంగా డిసెంబర్ నుంచి మరింత, ఎందుకంటే అటు అష్టమ గురుడు ఇటు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నప్పుడు కూడా కుటుంబం నుంచి మనం వేరుపడడానికి కూడా ఒక్కోసారి అవకాశాలు ఉంటాయి. సో అది రైట్ పొజిషన్ కాదు. సో అష్టమంలో అక్కడ ఆల్రెడీ గురుడితో పాటు కేతు కూడా కలుస్తాడు. సో అష్టమంలో కేతు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా కలిగించచ్చు, ఎందుకంటే కుజుడితో సమానం కాబట్టి.
అందుకని ఆరోగ్యం మటుకు మనం జాగ్రత్త తీసుకుంటే Right. మిగతావి అన్నీ జరిగితేలేండి, ఏం పర్వాలేదు. జనరల్గా గురుడు రాసుల వాళ్ళకి అవమానాలు ఎప్పుడో కానీ ఉండవు. Hmm. అవమానపడే సన్నివేశం వచ్చే మూమెంట్లో అయినా సరే ఎవరో ఒకళ్ళు చివరి నిమిషాల్లో వడ్డేస్తారు. ఓకే. ఆ రకమైన ధైర్యం అయితే కనుక వీళ్ళకి ఎప్పుడు, ఆ రకమైన భరోసా అయితే కనుక వీరికి జన్మాంతం ఉంటుంది. కానీ బట్ నిర్లక్ష్యం వద్దు అంతవరకే. ఓకే. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి ఆరాధన చేసుకుంటే ఇటువంటి ఈ పరిస్థితులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీటి నుంచి బయటపడతారు సార్? సో ఖచ్చితంగా వీళ్ళు పూజించవలసింది అయితే కనుక 100% శివుణ్ణి పూజిస్తేనే ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ఏదైనా సరే అవకాశం ఉంటే సోమవారం పూట కొద్దిగా శివుడికి పసుపు నీటితో అభిషేకం చేస్తూ వస్తే మంచిది. అంటే ఇప్పుడు అభిషేకం అంటే ప్రత్యేకంగా రుద్రం, నమ్మకం, చమకం ఇవన్నీ చెప్పి అక్కర్లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి ఒక 12 సార్లు ఎక్కడైనా ఏదైనా గుళ్ళో కానీ వాళ్ళ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం మీద కానీ అలా ఓం నమ శివాయ 12 సార్లు చదివి పసుపు నీళ్ళు పోసినా కూడా చాలు. ఓకే. ఆ రకంగా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ మ్యాజిక్ అది నిత్యం చదువుకోవటం అనేది అవసరం. మిశ్రమ ఫలితాలు అనేది సూచన మాత్రమే, భయపడటానికి కాదు. శివయ్య మనం ఆరాధన కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఒకే విషయంలో ఎక్కువ చెప్తున్నాం. మిగతావన్నీ కూడా అంత భయపడద్దు. ఓకే, అదే ఆ రకంగా కూడా వాళ్ళకి భరోసా ఇచ్చే అవమానాలు ఏం జరగవు. ఎలాగలా సామాజికంగా ఉండే పరిస్థితులన్నీ మీరు తట్టుకుని నిలబడతారు. సో జాగ్రత్త తీసుకోవాల్సింది ఆరోగ్యం ఒకటి చూసుకోండి అంటున్నాం అంతే. శివారాధన చేస్తే తిరిగే ఉంటుంది. అంతేగా మరి ఆయనగా మృత్యుం చేయడు. ఖచ్చితంగా. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్.